బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం శంకరి గారు. సో చాలా వరకు కూడా విజువలైజేషన్ చేయాలి అంటే వాళ్ళు అనుకున్న కోరిక నెరవేర్చుకోవడానికి ఎలా చేయాలి అన్నది అయితే మనం మాట్లాడుకోవడం జరిగింది. అండ్ ఈజీ స్టెప్స్ ఏంటి అన్నది కూడా మనం మాట్లాడుకోవడం. అదేవిధంగా చాలా వరకు కూడా మీరు చెప్పినవి అన్నీ కూడా బాగున్నాయి. బట్ ఇంకా మాకు విజువలైజేషన్లో ఫోకస్డ్గా కూర్చొని విజువలైజేషన్ చేయడం, దాని మీద కాన్సన్ట్రేషన్ పెరగాలి అంటే ఏం చేయొచ్చు అని అడుగుతున్నారు. చాలామంది విజువలైజేషన్ చేసుకుంటారు, కానీ ఏంటంటే ఎక్కువసేపు దాన్ని కాన్సన్ట్రేట్ చేయలేరు. మనం కూర్చున్నంతసేపు కూడా ఆ ఇమేజ్ మీద మనం ఫుల్ ఫోకస్ అనేది పెట్టలేము. అంటే ఒక డిస్టర్బ్డ్ మైండ్గా ఉంటాం అనమాట. ఎందుకు పెట్టలేకపోతున్నామంటే దాని మీద మన యొక్క ఫీలింగ్స్ని ప్రాపర్గా ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతున్నాం కాబట్టి. మీరు ఎప్పుడన్నా కొంతమంది వ్యక్తులను గమనించారనుకోండి, ప్రశాంతంగా కూర్చొని వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. ఎందుకు నవ్వుతున్నారు? మనం చూసి వాళ్ళు ఏదో పిచ్చిగా నవ్వుకుంటున్నారు అని అనుకుంటారు. కానీ ఏంటంటే వాళ్ళు ఎక్కడో చూసిన ఒక మధురమైన సంఘటన గుర్తు తెచ్చుకొని నవ్వుతూ ఉంటారు. హ్యాపీనెస్ అంటే వాళ్ళకి అది రిమైన్ అవుతుంది అనమాట. అలా రిమైన్ అయినప్పుడు మనము దానిని విజువలైజేషన్ వాళ్ళు చేసుకుంటున్నట్టుగా మనం గమనించవచ్చు. అలాగే మనం కూడా చూడండి, పాత సినిమాలో పాటలు విన్నప్పుడు కానీ మనకి బాగా నచ్చినటువంటి పాట విన్నప్పుడు మనసు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి దాంట్లోకి ఇమ్మర్స్ అవుతూ ఉంటాం, ఆ పాటను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం కదా. అలాగే మీరు పాత సినిమాలోని ఉత్తరం చదివేటప్పుడు ఆ రాసిన వాళ్ళే ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టుగా చూపిస్తుంటారు. అంటే వీళ్ళు వాళ్ళని ఫీల్ అవుతూ ఉన్నారు, అక్కడ వాళ్ళు నిజంగా ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అంటే ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే కాన్సన్ట్రేషన్ పెట్టడం వలన జరుగుతుంది. సో కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలి, మనము విజువలైజేషన్లో ప్రాపర్గా కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలి అని అనుకునేటప్పుడు ఒక విజువలైజేషన్ చేసే ముందు ఒక 10 నిమిషాల ముందు రిలాక్స్ అయిపోండి. బాగా రిలాక్స్ అవ్వండి. అనాహత చక్రాన్ని యాక్టివేట్ చేయండి. అనాహత చక్రాన్ని యాక్టివేట్ చేసినప్పుడు మనకి లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది డెవలప్ అవుతుంది. మన గోల్ మీద మనకి లవ్ అండ్ ఎఫెక్షన్ డెవలప్ అవుతుంది. దెన్ మీ రూమ్ అంతా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒక ప్లెజెంట్ పర్ఫ్యూమ్ స్మెల్ని పెట్టుకోండి, స్ప్రే చేసుకోండి, రూమ్ అంతా అబ్జర్వ్ చేసుకోండి. మీరు మీ రూమ్ని ఎలా డెకరేట్ చేసుకుంటారు? మీకు నచ్చిన ఆబ్జెక్ట్స్ని పెట్టుకుంటూ ఉంటారు. సో ఒకసారి వాటిని బాగా చూస్తూ ఉండండి. అలా చూసి కళ్ళు మూసుకోండి. అలా కళ్ళు మూసుకున్నప్పుడు ఆ చూసినటువంటి పిక్చర్ బాగా కనబడాలన్నమాట మీకు. ఓకే, మళ్ళీ కళ్ళు తెరవండి, మళ్ళీ చూడండి, మళ్ళీ కళ్ళు మూసుకుని ఆ ఇమేజ్ని మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మళ్ళీ థర్డ్ టైం కూడా అలాగే చూడండి. అలా కొంచెం సేపు చేసేటప్పటికి మీకు క్లియర్ ఐడియా ఉంటుంది. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే మన రూమ్లో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, ఒకే కలర్ ఆబ్జెక్ట్స్ చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పింక్ ఉందనుకుందామండి, పింక్ ఒక 4-5 ఉన్నాయి. కళ్ళు మూసుకుని పింక్ ఎన్నున్నాయా ఒకసారి గుర్తు తెచ్చుకుంటారు. మళ్ళీ కళ్ళు మూసుకుని అరే 3 లెక్క పెట్టాం కదా, ఇక్కడ ఇది ఇంకొకటి ఉంది, ఇక్కడ ఇంకొకటి ఉంది అని సెకండ్ ఆప్షన్లో మళ్ళీ రిమైండ్ చేసుకుంటుంటారు. థర్డ్ ఆప్షన్కి వచ్చేటప్పటికి ప్రాపర్గా 5 ఇమేజెస్ని కూడా మనం గుర్తుపెట్టుకోగలుగుతాం. సో ఈ విధంగా మనం కాన్సన్ట్రేషన్ని పెంచుకోవచ్చు అన్నమాట. అంటే ఒకసారి దానిని ఇన్డెప్త్ గమనించి దాంట్లో ఏముందో పూర్తిగా మనము గమనించినప్పుడు, సో గమనించాలి అని అంటే మనకి ఏం కావాలి అని అంటే ప్లెజెంట్ ఆఫ్ మైండ్ కావాలి. ఏదో అల్లాటప్పగా చూసామంటే అది కాదు కదా. సో ప్లెజెంట్ ఆఫ్ మైండ్తోని దానిని మనము ఇంటేక్ చేసినప్పుడు, అబ్బా అది నాకు చాలా నచ్చి తెచ్చుకున్నాను అని మీరు అనుకున్నప్పుడు ఆ క్యాలెండర్ ఎప్పుడు మీకు కనబడుతూనే ఉంటుంది, అవునా? ఎప్పుడైతే మనం ఆ ఫీలింగ్స్ని గమనిస్తూ ఉంటామో, ఆ ఫీలింగ్ని గమనిస్తూ ఉన్నప్పుడు మనకి కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది అన్నమాట. చాలామంది ఎవరో ఒక వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగా వాళ్ళు ఊహించుకుంటుంటారు. అంటే వాళ్ళు కాన్సన్ట్రేషన్ వాళ్ళ పక్కన ఆ వ్యక్తి ఉన్నారు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడుకోగలుగుతున్నారు కదా. సో దీని అంతటికి ఏం కావాలి? కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కాన్సన్ట్రేట్ చేయాలి అని అంటే అనాహత చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవాలి, అలాగే త్రికుటి చక్రాన్ని యాక్టివేట్. దాన్ని ఇన్డెప్త్ చూసినప్పుడు, ఇన్డెప్త్గా మనం దానిని గమనించినప్పుడు దాని యొక్క ఇమేజ్ మన ఐస్లో పడుతుంది. మనం ఎప్పుడైతే దాన్ని బాగా చూస్తామో, చాలా చక్కగా అబ్జర్వ్ చేస్తాము. సో మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, మా మదర్ దగ్గర గోల్డ్ బ్యాంగిల్స్ ఉండేవి.
సో నాకు ఆ డిజైన్ ఇప్పటికీ కూడా చాలా ఇష్టం అనమాట. అవును, కొన్ని అట్లా రిజిస్టర్ అయిపోతాయి. నేను కూడా అలా చేయించుకోవాలి అన్న థాట్. ఒక ఫ్లవర్ వచ్చి పక్కన ఇలా డైమండ్ లాగా వచ్చి ఆ డిజైన్ ఏంటంటే పాతకాలం డిజైన్ అయినా కూడా చాలా నాకు బాగా మెస్మరైజ్ చేసేది అనమాట. అయితే నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు ఒకసారి అనుకోకుండా ఏదో సినిమా చూసి దాన్ని బాగా నా మైండ్లోకి తీసేసుకున్నాను. అయితే ఎవరో వచ్చారు, ఎవరో డోర్ క్లోజ్ చేస్తున్నారు, ఎవరో ఉన్నారు, హర్ నేమ్ ఇస్ సంథింగ్ అలా అనమాట. వాళ్ళు అవే బ్యాంగిల్స్ వేసుకొని వచ్చారు. వాళ్ళు వేసుకున్న బ్యాంగిల్స్ కూడా నేను ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నాను. అదే డిజైన్ అంటే అది నన్ను ఎంతగా ఇంపాక్ట్ చేసింది. అది నాకు బాగా గుర్తుండిపోయిందంటే నన్ను ఎంతగా ఇంపాక్ట్ చేసింది. నేను కళ్ళు మూసుకుంటే మళ్ళీ నాకు ఆ పిక్చర్ అలాగా కనబడడం అనమాట. దానివల్ల నేను అంతగా ఇంపాక్ట్ అవుతాను. నేను దానిని గమనించిన కూడా ఎంత కాన్సన్ట్రేషన్గా గమనించాను. అలాగే ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు నాతో పాటు యూనివర్స్ ఉందిలే తోడుగా వస్తుంది అని చక్కగా మాట్లాడుకుంటూ రావడము. అంటే అది ఏంటంటే మన యొక్క ఫీలింగ్ అన్నమాట. అది ఎక్కడికన్నా వెళ్తే ఖచ్చితంగా యూనివర్స్ వస్తుంది, హెల్ప్ చేస్తుంది, నాకు సహాయం చేస్తుంది, ఇలా అనమాట. మనం అనుకుంటూ ఉన్నప్పుడు మన ఫీలింగ్స్ ఏం చేస్తున్నాయంటే దాని మీదకి మనకు ఫుల్ ఫోకస్ అనేవి తెప్పిస్తాయి అన్నమాట. సో ఫీలింగ్స్ ఎప్పుడైతే దృఢంగా ఉంటాయో, చాలా ఇదిగా ఫీల్ చేసుకుంటాం మనం, అప్పుడు దానికి ఖచ్చితంగా అవుతుంది. మేము ఇలా ఆబ్జెక్ట్స్ చూడలేమని అంటే కనీసం మన చెయ్యిని మనం గమనించినట్లయితే, మన చేతి వేళ్ళు, మన రేఖలు ఎట్లా ఉన్నాయో, కళ్ళు మూసుకొని మళ్ళీ ఒకసారి ఆ చెయ్యి పిక్చర్ని మనం గమనిస్తూ ఉండండి. ఇలా చేయడం వలన ఇట్స్ ఎ స్మాల్ టెక్నిక్ అనమాట. విజువలైజేషన్ బాగా కుదరాలి అని అంటే ఇలాంటి చిన్న టెక్నిక్స్ని ఫాలో అవుతూ ఉంటే విజువలైజేషన్ బాగా వస్తుంది అనమాట. ఓకే, సో ఇది మనం ఈ విజువలైజేషన్ని బాగా కాన్సన్ట్రేటెడ్గా మనం పొందాలి, ఇంకా దాని మీద ప్యూర్గా మనం వర్కౌట్ చేయాలి అన్నప్పుడు మెడిటేషన్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకా బాగా మనకి తెలుస్తుంది అనమాట. మెడిటేషన్ స్టేజ్లో ఉన్నప్పుడు నో నెగిటివ్ థాట్స్, నో నెగిటివ్ ఫీలింగ్స్ ఏమి ఉండవు మనకి. ప్యూర్గా మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుందన్నమాట. అప్పుడు విజువలైజేషన్ చేసుకోమని చెప్తాం. లేదా బ్రహ్మముహూర్తంలో విజువలైజేషన్ చేయండి, నైట్ నిద్రపోయే ముందు విజువలైజేషన్ చేయండి అని అనుకుంటూ ఉంటాము. మనం ఎప్పుడైతే క్లోజ్గా చక్కగా కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తామో విజువలైజేషను, అప్పుడు మనం అనుకున్నది యాజ్ ఇట్ ఈజ్ అయిపోతుంది అనమాట. సో నేను 2 months బ్యాక్ కూడా నేను ఒకటి అనుకున్నాను, ఎవ్రీ మంత్ ఇలా ఉండాలి అని. యాజ్ ఇట్ ఈజ్ నాకు ఎలా అనుకున్నానో నేను ఆ ఎవ్రీ మంత్ అది నేను పొందుతున్నాను. నాకు ఇలా కావాలి, ఎవ్రీ మంత్ నేను ఇలా ఈ విధంగా నేను ఉండాలి అని అనుకున్నా. ఆ ఎవ్రీ మంత్ నేను దానిని పొందుతూనే ఉన్నాను, ఇంకా పొందుతాను కూడా. ఎందుకనంటే ఐ నీడ్ ఇట్, ఆ ఫీల్ అవుతున్నాను నేను. ఆ ఫీలింగ్స్ నాలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అది వర్కౌట్ అవుతుంది. సో ఎంతసేపు కూడా మన ఫీలింగ్స్ మీద మనం ఆధారపడాలి. మీరు ఎంత బాగా దాన్ని ఫీల్ అవుతారో, ఎంత బాగా అది మిమ్మల్ని ఇంపాక్ట్ చేస్తుందో అంతగా మీరు దానిని ఖచ్చితంగా పొంది తీరుతారు. ఇది విజువలైజేషన్ యొక్క టెక్నిక్ అనమాట. మీరు మీ యొక్క హార్ట్ఫుల్గా దాని మీద కాన్సన్ట్రేషన్ పెడితే 100% రిజల్ట్ అనేది వస్తుంది. సో మరి విజువలైజేషన్ గురించి కావచ్చు, లేదు అంటే మెడిటేషన్ ఏ విధంగా చేయాలి కాన్సన్ట్రేషన్తో అనుకునే వాళ్ళు మీరు కండక్ట్ చేస్తున్న క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అంటే ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? అందులో ఏమేమి చెప్పబోతున్నారు? మెడిటేషన్ ఆల్రెడీ ఇవాళ స్టార్ట్ అయిందండి క్లాసు. ఇంకో 2-3 days వరకు కూడా జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే ఒకటే చక్ర 6 days కంటిన్యూ అవుతుంది. ఇది బ్రహ్మముహూర్తంలోని. సో చక్రాస్ని యాక్టివేట్ చేసుకుంటూ విజువలైజేషన్ చేసుకుని మన గోల్స్ని మనం రీచ్ అవ్వచ్చు. మెయిన్గా మెడిటేషన్ అనేది ఫిజికల్ మెంటల్ హెల్త్ కోసం. సో మిమ్మల్ని మీరు స్టాండ్ చేసుకోగలిగితే మీరు ఏ పనన్నా సాధించగలుగుతారు. మీలో ఉన్న శక్తి మీరు తెలుసుకోగలిగితే దేన్నైనా సాధించగల శక్తి మీలో ఉంది అని ఫస్ట్ నమ్మగలగాలి మనం. అది నమ్మినప్పుడు మనం దానిని అచీవ్ చేయగలుగుతాం. నెక్స్ట్ క్లాసెస్ విషయానికి వస్తే ఆల్రెడీ విజువలైజేషన్ క్లాసెస్ తీసుకుంటున్నాం మనం. అయితే ఈ మంత్ 19th నుంచి అంటే కమింగ్ సాటర్డే నుంచి మనం గ్రాటిట్యూడ్, విజువలైజేషన్, వాటర్ గ్లాస్ టెక్నిక్స్ అండ్ హోపోనోపోనో టెక్నిక్స్ మీద 21 days క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. ఓకే, టైమింగ్స్ వచ్చేసి 8:20 to 9:20 నైట్. ఓకే, సో ఈ క్లాసెస్లో ఏంటంటే అసలు గ్రాటిట్యూడ్ ఎందుకు వాడాలి, హోపోనోపోనో ఎందుకు చేయాలి, విజువలైజేషన్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ వాటర్ గ్లాస్ టెక్నిక్స్ని ఎలా వాడాలి, దాని మీద క్లాసెస్ రన్ అవుతాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.